शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्चुस्तनमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుత తేజసాంతృణయనాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రజమాన వపుషాం బాలోడురాట్శేఖరాం హస్తైరిక్షుదన శృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతాం ఆధారభూతాం స్మరేత్. దేవీ భాగవతన్నామ పురాణం పరమోత్తమం త్రైలోక్యజననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి. श्रीमद्भागवतं यस्तु पठेद्वा शृणुयादपि श्लोकार्थं श्लोकपादं वा सयाति परमां गतिम्. देवी भागवतं ద్వాదశ స్కందంలోకి వచ్చాం. ఇది చాలా ప్రధానమైనటువంటిది, చాలా చాలా ముఖ్యమైనటువంటిది. దీంట్లో ప్రధానంగా అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన చేయబడింది. ఇంతకు ముందు అధ్యాయంలో ఆచార వ్యవహారములు చెప్పబడ్డాయి. స్నాన సంధ్యాదులు, రుద్రాక్ష ధారణ, భస్మధారణ, జప విధానం, ఇలాంటి ఆచార వ్యవహారములన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆ గాయత్రిని గురించి ఇంకా కొన్ని విశేషాలు దీంట్లో చెప్తున్నారు. సదాచార విధౌ యశ్చ గాయత్రీ విధిరీరితః తస్మిన్ ముఖ్యతమం కిం స్యాత్ కిం వా పుణ్యాధికప్రదం. సదాచారములు చెప్పినటువంటి క్రమంలో గాయత్రి చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పబడింది. అయితే దాంట్లో ఇంకా ముఖ్యమైనటువంటి విశేషాలు ఏమిటో చెప్పవలసింది అన్నాడు. అంటే అప్పుడు నారాయణుడు అంటున్నాడు, కుర్యాద్ అన్యత్ నవా కుర్యాత్ అనుష్ఠానాదికం తథా గాయత్రీ మాత్రనిష్టస్తు కృతకృత్యో భవేద్విజః. అంటే ఇతరములైన అనుష్ఠానములు చేసినా చేయకపోయినా, కుర్యాత్ నవా కుర్యాత్, అతడికి చేసే అవకాశం ఉండొచ్చు, ఆ సావకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంచేత ఏ అనుష్ఠానము ఇతరములైన అనుష్ఠానములు చేసినా చేయకపోయినా గాయత్రీ మంత్రానుష్ఠానం మాత్రము తప్పనిసరిగా చేయవలసింది. దానివల్లనే అతనికి అన్నీ సిద్ధిస్తాయి. సంధ్యాసు చార్ఘ్యదానం చ గాయత్రీ జపమేవ చ సహస్రత్రయం కుర్వన్ సురై పూజ్యో భవేన్మునే. సంధ్యాకాలంలో
అర్ఘ్యప్రదానము చాలా ముఖ్యమైనటువంటి. అలా అర్ఘ్యప్రదానము చేసి 3000 గాయత్రి కనుక చేసినట్లయితే చాలా ప్రయోజనం ఉంటుంది. ఛందాంసి దేవతాస్తద్వత్ క్రమాత్ తత్వాని చైవహి. ఈ గాయత్రి మంత్రము 24 త్రిపదా గాయత్రి అని చెప్పబడింది. 24 అక్షరములు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఋషి ఉన్నాడు. మామూలుగా గాయత్రి మంత్రానికి విశ్వామిత్ర ఋషి, దానికి గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు ఋషి, అనుష్ఠుప్ ఛంద గాయత్రి దేవత, 24 త్రిపదా గాయత్రి అని చెప్తాం. అయితే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఋషి కూడా ఉన్నాడు. అంటే 24 అక్షరాలైతే 24 ఋషులు ఉంటారు. వామదేవో అత్రి వశిష్ఠ శుక్ర కణ్వ పరాశర విశ్వామిత్రో మహాతేజ కపిల శౌనకో మహాన్ యాజ్ఞవల్క్యో భరద్వాజ దేవదగ్నిస్తపోనిధి గౌతమో ముద్గలశ్చైవ వేదవ్యాసశ్చ లోమశః అగస్త్య కౌశికో వత్సః పులస్త్యో మాండుకస్తథా దుర్వాసాస్తపదాం శ్రేష్ఠ నారదః కశ్యపస్తథా ఇచ్చేతే ఋషయః ప్రోక్తాః వర్ణానాం క్రమశో మునే. 24 అక్షరాలకి 24 మునులు ఉన్నారు. అలాగే ఛందస్సులు, గాయత్రి ఛందస్సు. ఈ ఛందస్సులు కూడా గాయత్రి ఉష్ణుకు, అనుష్టుపు, బృహతి, పంక్తి, త్రిష్టుభు, జగతి, అతి జగతి, శక్వరి, అతి శక్వరి, ధృతి, అతి ధృతి, విరాట్. అలాగే దీంట్లో కొన్ని ప్రస్తారము చేయబడినటువంటివి కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి. ఈ విధంగా ఛందస్సులు చాలా చెప్పబడ్డాయి. ఈ ఛందస్సుల్లో గాయత్రి అనుష్ఠుప్ ఛందస్సు, దాంట్లో మళ్ళీ గాయత్రి ఛందస్సు అని అంటాం. దేవత సవితృదేవత, ఛందస్సు పేరు గాయత్రి అని. అలాగే ఈ 24 వర్ణములకు, ఆయా వర్ణములకు సంబంధించినటువంటి ఒక్కొక్క శక్తి కూడా ఉన్నది. అలాగే ఈ గాయత్రి జపానికి ముద్రలు కూడా ఉన్నాయి. సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా ద్విముఖం త్రిముఖం చైవ చతుఃపంచముఖం తథా షణ్ముఖోధోముఖం చైవ వ్యాపకాంజలికం తథా శకటం యమపాశం చ గర్ధితం చోన్ముఖోన్ముఖం ప్రళంబం ముష్టికం చైవ మత్స్య కూర్మ వరాహకం సింహాక్రాంతం మహాక్రాంతం ఉద్గరం పల్లవం తథా ఏతే ముద్రాశ్చతుర్వింశ. ఇలాగే 24 ముద్రలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా గాయత్రి జపం చేసేటువంటి వారు ఈ ముద్రలతోటి గాయత్రి జపం చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అట్లాగే గాయత్రీదేవి ధ్యానము, కవచము. ధ్యానము ప్రసిద్ధమై ఉన్నటువంటిదే. ముక్తా విద్రుమయే మనీలధవళ ఛాయైర్ముఖైస్తీక్ష్ణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశగశా శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని గాయత్రి ధ్యానం చెప్పబడింది. గాయత్రి కవచం. గాయత్రి పూర్వతః పాతు సావిత్రి పాతు దక్షిణే బ్రహ్మా సంధ్యాతు మే పశ్చాత్ ఉత్తరాయాం సరస్వతి పార్వతీ మే దిశం రక్షేత్ పావకీం జలశాయిని యాతు ధానీ దిశం రక్షేత్ యాతు ధాన భయంకరి పావమానీం దిశం రక్షేత్ పవమాన విలాసిని దిశం రౌద్రీం చ మే పాతు రుద్రాణి రుద్రరూపిణి ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేత్ అధస్తాద్ వైష్ణవీ తథా
ఏవం దశ దిశో రక్షేత్ సర్వాంగం భువనేశ్వరి. ఈ విధంగా 10 దిక్కులున, అదో తూర్పు దిక్కున గాయత్రి, దక్షిణము సావిత్రి, అలాగే పడమర దిక్కునటువంటి బ్రహ్మసంధ్య, ఉత్తర దిక్కున సరస్వతి, అలాగే ఆగ్నేయములో పార్వతి, తర్వాత నైరుతిలో యాతుధాన భయంకరి, అలాగే వాయవ్యంలో పవమాన విలాసిని, తర్వాత దిశం రౌద్రీం రుద్రుడు, ఈశాన్యంలో రుద్రాణి, ఊర్ధ్వంలో బ్రహ్మాణి, అధో భాగంలో వైష్ణవి. ఈ విధంగా 10 దిక్కుల యందు 10 స్వరూపములతోటి గాయత్రి నన్ను రక్షించుగాక అని ఈ విధంగా గాయత్రికి సంబంధించినటువంటి కవచము కూడా చెప్పారు. ఇలాగా ఆ కవచాన్ని కనుక మనం నిత్యము పఠించినట్లయితే చతుషష్టి కళా విద్యాదాయకం మోక్షకారకం, ఇది 64 కళలకు సంబంధించినటువంటి విద్యను ఇచ్చేటువంటిది, మోక్షాన్ని కలగజేసేటువంటిది. అలాగే గాయత్రి హృదయం, అంటే ప్రతి మంత్రానికి కూడా ఒక మంత్రము, మంత్రాధిష్టాన దేవతలు, అదేవిధంగా కవచము, ఇలాగ హృదయము ఇట్లా ఉంటూ ఉంటాయి. ఆ విధంగా గాయత్రి హృదయం అన్నమాట. ఆ గాయత్రి హృదయాన్ని పఠించేటప్పుడు ముందు అంగన్యాస కరన్యాసములు చేసి తర్వాత గాయత్రి హృదయాన్ని పఠించాలి. అలాగే గాయత్రి స్తోత్రం, ఇది చాలా విశిష్టమైనటువంటిది. జగన్మాతని గాయత్రి స్వరూపముగా మనం స్తోత్రం చేయడం అన్నమాట. ఆదిశక్తే జగన్మాత భక్తానుగ్రహకారిణి సర్వత్ర వ్యాపికేనంతే త్రిసంధ్యేతే నమోస్తుతే. త్వమేవ సంధ్యా గాయత్రి సావిత్రీ చ సరస్వతి బ్రాహ్మీ చ వైష్ణవీ రౌద్రీ రక్తా శ్వేతాసితేతరా ప్రాతర్బాలా చ మధ్యాహ్నే యౌవనస్థా భవేత్ పునః వృద్ధా సాయం భగవతి చింత్యతే మునిభిః సదా. హంసస్థా గరుడారూఢా తథా వృషభవాహిని ఋగ్వేదాధ్యాయిని భూమౌ దృశ్యతే యా తపస్విభిః యజుర్వేదం పఠంతి చ అంతరిక్షే విరాజతే సా సామగాపి సర్వేషు భ్రామ్యమాణా తథా భువి. ఈ విధంగా ఆ గాయత్రి స్తోత్రం చేసి జపము సహస్ర గాయత్రి జపం చేసినట్లయితే జన్మాంతరముల్లో ఉన్నటువంటి పాపములు కూడా పోతాయి. తర్వాత మనకి ఇప్పుడు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా గాయత్రి సహస్రనామములు కూడా ఈ దేవి భాగవతంలో చెప్పబడ్డాయి. అయితే లోక వ్యవహారంలో గాయత్రి జపానికి ఉన్నంత ప్రాశస్త్యము, అంత ప్రసిద్ధి ఈ గాయత్రి సహస్రనామానికి రాలేదు. అయితే గాయత్రి సహస్రనామము కూడా ఎట్లా అయితే లలితా సహస్రనామం ఎటువంటి శక్తి కలిగినటువంటిదో అదే విధంగా ఈ గాయత్రి సహస్రనామం కూడా శక్తి కలిగినటువంటిదే. ఆ సహస్రనామానికి ముందు రక్తశ్వేత హిరణ్య నీల ధవళై యుక్తాం త్రినత్రోజ్వలాం రక్తాం రక్తనవస్రజం మణిగణైర్యుక్తాం కుమారీమిమాం గాయత్రీం కమలాసనాం కరతల వ్యానద్ధకుండాంబుజాం పద్మాక్షీం చ వరస్రజం చ దదతీం హంసాధిరూఢాం భజే అని ఆ గాయత్రీ మాతను ధ్యానం చేసి అప్పుడు అచింత్య లక్షణా వ్యక్తాప్యర్థమాతృమహేశ్వరి అమృతార్ణవ మధ్యస్థాప్యజితా చాపరాజిత అణిమాది గుణాధార అప్యర్కమండల సంస్థిత అచరాజాపరాధర్మ అక్షసూత్రధరాధర అకారాదిక్షకారాంతాప్యరిషడ్వర్గభేదిని
అంజనాద్రి ప్రతీకాశాప్యంజనాద్రి నివాసిని. ఈ విధంగా గాయత్రి సహస్రనామములు పఠించినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. దీంట్లో ఒక విశేషం ఏమిటి అంటే అకారాది వర్ణక్రమంలో ఈ సహస్రనామములు చెప్పబడ్డాయి. మిగతా సహస్రనామాల్లో మనకి ఆ ప్రత్యేకత కనపడదు. ఇక్కడ మొదట అకారాది నామములు, ఆకారాది నామములు, ఇకారాది, ఉకారాది, రుకారాది, అలాగే ఊకారాది, ఏకారాది, ఐకారాది, ఓంకారాది, ఈ విధంగా అచ్చులు, అలాగే కాఖా గాఘ అనేటువంటి హల్లులు, అలా వరుసకు అకారాది క్రమంలో ఈ సహస్రనామములు చెప్పబడ్డాయి. ఇది చాలా విశేషమైనటువంటి, ఎందుకంటే మొత్తం అకారాది క్షకారాంత వర్ణస్వరూపిణి ఆవిడ. అమ్మవారు ధ్యానంలో కానీ మంత్రాల్లో కానీ ఆమెను అకారాది క్షకారాంత వర్ణాల యొక్క స్వరూపిణిగా చెప్పబడుతుంది. అందుచేత దీంట్లో ఆ నామములు మనకి సహస్రనామాలు అకారాది క్రమంలో చెప్పబడ్డం అనేది చాలా విశేషం. ఏవం నామాని గాయత్ర్యా తోషోత్పత్తికరాణి. ఈ విధంగా ఈ సహస్రనామాల్ని కనుక మనం పఠించినట్లయితే చాలా అమ్మవారికి చాలా ఆనందం కలుగుతుంది. అందులోనూ అష్టమి రోజున కనుక దీన్ని పఠిస్తే చాలా విశేషమైనటువంటి పుణ్యం ఉంటుంది. ఈ గాయత్రీ జపాన్ని చేసేటప్పుడు దీక్ష స్వీకరించి జపం చేయటం అంటే సాధారణంగా నిత్యం సంధ్యావందనం చేసుకునేటప్పుడు చేసే గాయత్రీ జపం కాకుండా ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ఏదో 1,00,000 చేస్తామనుకుంటారు, లేదా 1,00,00,000 చేయాలనుకుంటారు. ఇలా రకరకాలుగా వారి వారి యొక్క కోరికను అనుసరించి మంత్రజపం చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక దీక్ష స్వీకరించి చేయాలి. అధునా శ్రోతుమిచ్చామి దీక్షా లక్షణముత్తమం వినా ఏన న సిద్ధ్యేత దేవి మంత్రేధికారిత. ఎందుకంటే విశేషమైనటువంటి జపము చేయాలి అంటే తప్పనిసరిగా దీక్ష వహించాలి. స్నాన సంధ్యాదులు ముగించిన తరువాత ఒక ప్రదేశములో శుచి అయినటువంటి ప్రదేశం జలంతో ప్రోక్షణ చేసుకుని ఆ ప్రదేశంలో కూర్చుని గాయత్రి అమ్మవారి యొక్క పూజ చేసి, పూజ షోడశోపచార పూజ సాధారణంగా ఏ దేవతకు చేసినా ఈ షోడశోపచార పూజ చేస్తాం. ఆ విధంగా పూజ చేసి అప్పుడు ఈ దీక్షను స్వీకరించాలన్నమాట. తతస్వపురతో వేద్యాం సర్వతో భద్రమండలం సంలిఖ్య కర్ణికా మధ్యం పూరయే చాలితండులై ఆస్తీర్య దర్భాంస్తత్రైవాన్యసేత్ కూర్చం సలక్షణం ఆధారశక్తిమారభ్య పీఠమన్వంతమర్చయేత్. అక్కడ అమ్మవారిని స్థాపించడానికి ముందు సర్వతోభద్ర మండలము అని దాన్ని గీసి దాని యందు కర్ణికా మధ్యములో పీఠాన్ని ఏర్పాటు చేసి దాని మీద ఆ పీఠ పూజ చేసి దాని మీద అమ్మవారిని ఉంచి పూజ చేయాలన్నమాట. ఈ విధంగా అమ్మవారిని పూజ చేసిన తరువాత ఆమెని సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి విదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఒకానొకప్పుడు ఇంద్రుడు ఈ గాయత్రి పరాదేవతను ఆరాధన చేశాడు. చేసినప్పుడు ఆవిడ దర్శనమిచ్చి దానికి కారణం ఏమిటి అంటే ఆయన ఇంద్రుడు
గాయత్రీ జపాన్ని లేదా ఆ అమ్మవారిని విశేషంగా పూజ చేయడానికి కారణం ఏమిటి అంటే, ఈ దేవతలు వాళ్ళకి ఎప్పుడైతే ఒకసారి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందో చాలా ఐశ్వర్యంతో గర్వాన్ని పొందారు. వీరు ఇలా గర్వాన్ని పొందడాన్ని అమ్మవారు గ్రహించింది. గ్రహించి వీరి యొక్క గర్వాన్ని ఏ విధంగా అయినా సరే అణచాలి అనుకుంది. అలా ఎందువల్లంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేరు వాళ్ళు రాక్షసులు జయించారు దేవతలు. అనేక పర్యాయాలు రాక్షసుల చేతిలో ఓడిపోతూ ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండడం, ఆమె అనుగ్రహం చేత మళ్ళీ విజయాన్ని పొందుతూ ఉండడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం మనకు ఉన్నది కదా అనేటువంటి గర్వం ఏర్పడింది. అలా గర్వం ఏర్పడినప్పుడు ఒకసారి ఆమె ఏం చేసింది అంటే, ఒక యక్షరూపముతోటి, ఒక తేజస్వరూపము, ఆ యక్షరూపముతోటి ఆమె అవతరించింది. అవతరించి ఆ తేజస్వరూపాన్ని చూసేసరికి దేవతలందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. కొత్తగా ఉన్నదేమిటి ఈ రూపము అని అనుకున్నారు. అనుకుని దేవేంద్రుడు ఏం చేశాడంటే, తమలో ఉన్నటువంటి ఒక అతన్ని పంపించాడు. మొట్టమొదట అగ్నిహోత్రాన్ని పంపించాడు. పంపించి, నువ్వు వెళ్ళి అసలు ఏమిటో, ఆవిడ ఎవరు, అయితే ఆమె ఎవరు, అతడు ఏమిటో, అంటే స్త్రీ స్వభావ రూపం ఏమీ కనపడలేదు అక్కడ, తేజో రూపమే కనపడుతోంది. కాబట్టి ఎవరో తెలుసుకుని రా అన్నాడు. తెలుసుకుని రావడానికి అగ్నిహోత్రం వెళ్ళాడు. ఈ అగ్నిహోత్రుడు వెళ్ళి, మరి గర్వం ఉన్నది కదా దేవతలందరికీ, తానేమన్నాడంటే నువ్వెవరు అని అడిగాడు ఆ యక్షస్వరూపంలో ఉన్న వ్యక్తి. అడిగితే, నేను అగ్నిహోత్రుడిని, దేన్నైనా సరే దహించి పడేస్తాను, దహన శక్తి నాకు చాలా గొప్పది, ఎంతటి దహన శక్తి ఉందో తెలుసా నీకు అని తన యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. చెబితే అప్పుడు ఆ యక్షస్వరూపం ఏముందంటే, ఎదురుగుండా ఓ గడ్డిపోచ పెట్టి దీన్ని దహించండి. అగ్ని ప్రయత్నించాడు కానీ ఆ అగ్నిని దహించలేకపోయాడు. అది ఆ గడ్డిపోచని దహించలేకపోయాడు. చాలా సిగ్గుపడిపోయాడు. పడిపోయి వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేస్తే తర్వాత ఏమైందంటే, వాయువు, ఇంద్రుడు ఏం చేయాలంటే వాయువుని పంపాడు. మళ్ళీ వాయువు కూడా ఆ యక్షస్వరూపము దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఇదే, నేను వాయువుని, దేన్నైనా సరే ఎగరగొట్టి పడేస్తాను, జంఝామారుతం, చాలా విశేషమైనటువంటి శక్తితోటి నేను వేటినైనా సరే ఎగరగొట్టేయగలను అన్నాడు. అంటే మళ్ళీ ఆ యక్షుడు ఏమన్నాడు, అక్కడ ఒక గడ్డి పోచ పెట్టి దాన్ని ఎగరగొట్టన్నాడు. వాయువు ఎగరగొట్టలేకపోయాడు, సిగ్గుపడిపోయాడు. అతడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. అదే మామూలుగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇది సంగతి అన్నాడు. అప్పుడు ఇంకొకరిని పంపిద్దాం అనుకున్నాడు. అప్పుడు దేవతలంతా అన్నారు, ఇలా మమ్మల్ని పంపడం ఎందుకు, మేము చిన్నవాళ్ళం కదా, మేమేమి అక్కడికి వెళ్ళి చేయలేకపోతున్నాం, నీవు దేవాధిదేవుడు, దేవతలందరికీ నాయకుడు, అధిపతివి కదా, స్వర్గాధిపతివి, కాబట్టి నీవే వెళ్ళవలసింది అన్నారు వాళ్ళు. సరే, అప్పుడు ఇంద్రుడు నాకేమిటి, నేను నాయకుడిని కదా అనుకున్నాడు. అనుకుని ఆ యక్షస్వరూపం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అతడు కూడా ఏమీ చేయలేకపోయాడు. అక్కడైతే ఈ దేవేంద్రుడు వెళ్ళేసరికి, ప్రాద్రవచ్చ పరం తేజ యక్షరూపం పరాత్పరం అంతర్ధానం తతః ప్రాహ తద్యక్షం వాసవాగ్రతః అతీవ లజ్జితో జాతః వాసవో దేవరాడపి యక్ష సంభాషణాభావాత్ లఘుత్వం ప్రాపచేతసి. ఈయన ఇంద్రుడు అక్కడికి వెళ్ళేసరికి ఆ యక్షుడు అదృశ్యమైపోయాడు. అంటే ఇంతకు ముందు వెళ్ళినటువంటి అగ్నితోటి, వాయువుతోటి కనీసం ఆ యక్షుడు మాట్లాడాడు.
ఇంద్రుడి కనీసం అతనితో మాట్లాడడానికి కూడా అవకాశం లేకపోయింది. నేను ఇంతటి వాణ్ణి, దేవతలందరికీ కూడా నాయకుణ్ణి, స్వర్గాధిపతిని, నేను వెళితే కనీసం నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదంటారే, అలా కనీసం నాతో మాట కూడా మాట్లాడలేదే అని చాలా సిగ్గుపడిపోయాడు ఇంద్రుడు. అప్పుడు ఇంకా తనకి ఇంకో మార్గం ఏమీ లేదు. అంచేత అమ్మవారినే ధ్యానిస్తే మంచిది అనుకున్నాడు. తస్మిన్నేవ క్షణే జాత వ్యోమవాణి నభస్థలే మాయాబీజం సహస్రాక్ష జపతేన సుఖీ భవ. అది అప్పుడు ఆకాశవాణి వినిపించింది, ఓ ఇంద్ర, నీవు మాయాబీజాన్ని జపం చేయవయ్యా. అలా కనుక జపం చేసినట్టయితే నీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు అమ్మవారి గురించి ఆయన చాలా కాలం తపస్సు చేశాడు. చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి ఏమిటి అని అడిగితే ఇంద్రుడు చెప్పాడు, అమ్మా ఇలాగా ఏదో యక్షస్వరూపం వచ్చింది, అగ్ని వాయువు వెళ్ళి ఏమి చేయలేకపోయారు, నేను వెళ్ళి మాట్లాడదామంటే అసలు నాతో మాటలు కూడా మాట్లాడకుండా అదృశ్యమైపోయింది. అసలు అది ఏమిటి, ఆ తేజస్వరూపం ఏమిటి అంటే అప్పుడు అమ్మవారు చెప్పింది, రూపం మదీయం బ్రహ్మైతతు సర్వకారణ కారణం. అన్నిటికీ కారణమైనటువంటి, మూల కారణమైనటువంటి స్వరూపం అది నాదే. మాయాధిష్టాన భూతంతు సర్వసాక్షి నిరామయం. మాయకన్నిటికీ అధిష్టానమైనటువంటిది, అన్నిటికీ సాక్షిభూతమైనటువంటిది అని చెప్పి, సర్వే వేదా యత్పదమామనంతి. వేదములన్నీ కూడా దేన్నైతే చెబుతున్నారో, తపాంసి సర్వాణి జయద్వదంతి. తపస్సులన్నీ కూడా దేని గురించి అయితే చెబుతున్నాయో, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. దేన్ని కోరుకుని అందరూ కూడా ఆ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నారు, తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. అదే నా యొక్క స్థానమయ్యా, అదే నీకు సంగ్రహంగా చెబుతున్నాను విను. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తదేవాహుశ్చ హ్రీం మయం ద్వే బీజే మో మంత్రౌ స్తః ముఖ్యత్వేన సురోత్తమ. ఓం అనేటువంటిది ఒక్కటే, ఏకాక్షరంగా ఉన్నటువంటి ఓం అనేదే బ్రహ్మస్వరూపము. అదే హ్రీంకారమయమైనదిగా చెబుతూ ఉంటారు. కాబట్టి అదే మీకు స్వరూపం, సమస్తమునకు కారణమైనటువంటిది నా యొక్క స్వరూపమే ఆ యక్ష స్వరూపముగా మీకు అక్కడికి వచ్చింది అని చెప్పి, రూపం తదేవం అవ్యక్తం వ్యక్తి భావం ఉపైతి చ. నా యొక్క అవ్యక్తముగా ఉన్నటువంటిదే ఈ ప్రపంచ రూపంలో వ్యక్తముగా అవుతుందయ్యా. అంతర్ముఖాతు యావస్థ సా మాయేత్యభిధీయతే బహిర్ముఖాతు యా మాయా తమశబ్దేన సోచ్యతే. మాయ అనేటువంటి ఏమిటంటే, అంతర్ముఖముగా ఉన్నప్పుడు నా యొక్క స్వరూపమే అంతర్ముఖముగా ఉన్నప్పుడు మాయా అని, బహిర్ముఖంగా ఉన్నప్పుడు తమస్సు అని చెప్పబడుతుంది. బహిర్ముఖాత్ తమో రూపా జాయతే సత్వసంభవ. బహిర్ముఖమైనటువంటి తమో రూపము నుండి సత్వం, ఈ ప్రాణులన్నీ కూడా పుడతాయి. రజోగుణస్తదైవాస్య సర్గాదౌ సురసత్తమా. అదే సృష్టి సమయంలో రజోగుణం, మాయే రజోగుణముగా ఉన్నప్పుడు సృష్టి ఏర్పడుతుంది. గుణత్రయాత్మక ప్రోక్త బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు గుణత్రయాత్మకులు. దాంట్లో రజోగుణాధికో బ్రహ్మ, రజోగుణం ప్రధానముగా కలిగిన వాడు బ్రహ్మ.
విష్ణు సత్వాధికో భవేత్. సత్వగుణం అధికంగా ఉన్నటువంటి వాడు విష్ణువు. తమో గుణాధికో రుద్ర. ఈశ్వరుడు రుద్రుడు తమో గుణం అధికంగా ఉన్నవాడు. సర్వకారణ రూపధృగు. అలాగే స్థూలదేహో భవేద్ బ్రహ్మ లింగదేహో హరిస్మృత రుద్రస్తు కారణో దేహ తురీయాత్వమేవహి. ఇప్పుడు శరీరములను చెప్పేటప్పుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని చెప్తున్నారు. అంచేత ఇక్కడ ఏం చెప్పబడిందంటే బ్రహ్మయే స్థూలదేహో భవేత్ బ్రహ్మ. ఈ ప్రాణులందరి యొక్క స్థూల దేహము బ్రహ్మ. లింగదేహో హరిస్మృత. ఆ సూక్ష్మ శరీరం అని ఏదైతే అంటామో అది లింగదేహము అనబడుతుంది. ఆ లింగదేహమే విష్ణువు. రుద్రస్తు కారణో దేహ. కారణ శరీరము అని దేన్నైతే అంటామో ఆ కారణ శరీరమే రుద్రుడు అనమాట. అమ్మవారి యొక్క రూపము నిర్గుణం సగుణం చేతి ద్విధామద్రూపముచ్యతే. నిర్గుణం మాయయాహీనం సగుణం మాయయాయుతం. అమ్మవారిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మాయ లేనిది నిర్గుణ స్వరూపము, మాయ కలిగినది సగుణ స్వరూపం. అంచేతనే జీవము, బ్రహ్మము లేదా జీవాత్మ, పరమాత్మ అని చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే మాయ లేనటువంటిది పరమాత్మ, మాయా శబలితుడైనటువంటి వాడు జీవాత్మ అని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కూడా మాయ లేనటువంటిది నిర్గుణ స్వరూపము, మాయ కలిగినటువంటిది సగుణ స్వరూపము. కాబట్టి నా యొక్క తేజస్సు నుండే మీరు చూసినటువంటి ఆ యక్షస్వరూపం వచ్చిందయ్యా. మీరెంతో చాలా గర్వముతో ఉన్నారు. కాబట్టి ఇకపైనైనా ఆ గర్వాన్ని వదిలిపెట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. తదనంతరం బ్రాహ్మణులకు గౌతముడు ఒకానొక శాపాన్ని ఇచ్చాడు. ఎందువల్ల అలా జరిగింది అంటే ఒకానొకప్పుడు ఆ కర్మవశము చేత భూలోకంలో ఎక్కడ వర్షాలు పడలేదు. వర్షాలు పడిపోతే అనావృష్టి వల్ల ఏమవుతుందంటే పంటలు పండవు, తాగడానికి నీళ్లు ఉండవు, పంటలు పండకపోతే ఆహారం ఉండదు. అందువల్ల పశుపక్ష్యాదులేమిటి, ఇతర జంతువులేమిటి, మనుష్యులేమిటి అందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి స్థితిలో గౌతమ మహర్షి ఆయన తపోధన గౌతమోస్తి సనఖేదం హరిష్యతి. బ్రాహ్మణులంతా కూడా ఏం చేశారంటే తమ తమ స్త్రీ పురుషులతో, తమ తమ పిల్లలతో గౌతముడి దగ్గరికి వెళ్ళారు. గౌతముడు ఉన్న ప్రాంతము బాగున్నది, సస్యశ్యామలంగా ఉంది. వాళ్ళు వచ్చిన పని చెప్పారు, అయ్యా ఈ వర్షములు లేవు, పంటలు లేవు, నీళ్లు లేవు, అందరూ మరణిస్తున్నాం, కాబట్టి మీ యొక్క రక్షణ కావాలి అని వచ్చాం అన్నారు. అంటే అయితే మీరు ఇక్కడే ఉండడానికి క్షేమంగా ఏమి ఇబ్బంది లేదని ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నపానీయాలన్నీ ఆయనే తన తపశక్తి చేత కల్పించి ఇస్తున్నాడు. ఇలా చేయడంతో అనేకులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నారు. పొందితే చాలా ఎంతో మంది అక్కడికి వచ్చారు. ఆ సందర్భంలో ఆమెకి ఈ శక్తి, ఆయనకి ఆ గౌతముడికి ఈ శక్తి ఎట్లా వచ్చింది అంటే ఆయన గాయత్రీం ప్రార్థయామాస భక్తి సన్నత కంధర. ఈ గాయత్రీదేవిని ఉపాసన చేశాడు. ఆ కారణంగా గాయత్రీదేవి ఆయనకు ఒక
అక్షయ పాత్ర ఇచ్చింది. ఆ పాత్రతోటి ఆయన ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ అన్నపానీయాలు కల్పిస్తున్నాడు అనమాట. నమో దేవి మహాదేవ్యే మహావిద్యే వేదమాత పరాత్పరే వ్యావృత్యాది మహామంత్ర రూపే ప్రణవ రూపిణి సామ్యావస్థాత్మికే మాత నమో హ్రీంకార రూపిణి స్వాహా స్వదా స్వరూపే త్వాం నమామి సకలార్థదాం అని ఆయన ఆ గాయత్రీదేవిని ప్రార్థన చేసి ఉపాసన చేస్తే ఆమె ఇచ్చినటువంటి ఆ పాత్ర చేత వాళ్ళందరికీ కూడా అన్నపానాలు కల్పించారు. కల్పించేసరికి చాలా ఆయన యొక్క కీర్తి ప్రతిష్ట పుల్లోకాలకి వ్యాపించింది. వ్యాపిస్తే అప్పుడు ఒకసారి పైనుంచి దేవసభలోంచి నారదులు వారు కిందకు వచ్చారు. కిందకు వచ్చి ఆయన చెప్పారు, బ్రహ్మర్షే దేవససి దేవరాట్ తవ యజ్ఞశ జగౌ బహువిధం స్వచ్ఛం మునిపోషణజం పరం శ్రుత్వా శచీపతేర్వాణీం త్వాం ద్రష్టుం అహమాగతః. నారదులు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, ఆ దేవసభలో అందరూ కూడా గౌతముడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. శచీదేవి ముఖ్యంగా ఆ గౌతమ మహర్షి యొక్క పోషణలో మునులందరూ ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇతరత్ర అక్కడ క్షామం ఉన్నప్పటికీ గౌతమ మహర్షి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఆహారాన్ని కల్పిస్తున్నారు. అన్ని యొక్క కీర్తి అక్కడి వరకు వ్యాపించిందయ్యా, కాబట్టి నిన్ను చూద్దాం ఒకసారి అని వచ్చాను అన్నాడు. ధన్యోసి త్వం మునిశ్రేష్ఠ జగదంబా ప్రసాదతః. ఆ జగన్మాత యొక్క ప్రసాదం చేత, అనుగ్రహం చేత నువ్వు ధన్యుడు అయ్యావయ్యా. అంచేత ఆ స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే అక్కడ ఏమైంది, మానవులకు ఈర్ష్యాసూయలు ఎంతటి వారికైనా ఈర్ష్యాసూయలు కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ ఋషులందరూ కూడా ఆ గౌతముడి యొక్క పోషణలో చాలా హాయిగా ఉన్నాడు. గౌతముడికి ఇంతటి శక్తి వచ్చిందే, ఎలా వచ్చింది అని కొంతమంది అతని పట్ల ఈర్ష్య పొందారు. పొంది ఏదైనా అవకాశం ఉన్నట్టయితే ఇతనికి అపకీర్తి కలిగేటట్టు చెయ్యాలి అని అనుకున్నారు. అనుకుంటే వాళ్ళు ఏం చేశారు, అలా అనుకుని ఒక తమ యొక్క తపశ్శక్తితో మాయ ద్వారా ఒక గోవును కల్పించారు. గౌతముడు తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ గోవు ఆ గౌతమాశ్రమానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సస్యములు ఉన్నాయి, వాటిని తినేయబోతోంది. తినేయబోతుంటే గౌతమ మహర్షి దాన్ని అదిలించడానికి హూ హూ అన్నాడు. అంటే మనం ఏదో ఒక మాట వాడతాం కదా, హాయ్ హాయ్ అనో హో హో అను పక్కకు బొమ్మడానికి. అలా అదిలించేసరికి గోవు మరణించింది. అంటే మాయాకల్పితమైన గోవది. గౌతముడికి కేవలం అపకీర్తి కలిగించడం కోసం కొంతమంది ఋషులు పన్నిన పన్నాగం అన్నమాట. ఎప్పుడైతే ఆ గోవు మరణించిందో, గౌతముడు తను చేస్తున్నటువంటి ఆ జపం నుండి యువతలకు వచ్చాక, ఏమిటి ఇలా మరణించింది, ఎందుకు మరణించింది అని చాలా ఆశ్చర్యపోయి ఒక్కసారి తన దివ్య దృష్టితో పరిశీలించాడు. పరిశీలిస్తే అతడికి విషయం అర్థమైంది. తన పట్ల అసూయతోటి కొంతమంది ఋషులు ఈ పని చేశారు అని. శశాపచ ఋషీన్ సర్వాన్ కోప సంరక్తలోచన. అంతే, అతనికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ బ్రాహ్మణులను శపించాడు.
ఆ ఋషులుగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు. వేదమాతరి గాయత్ర్యాం తధ్యానే తన్మనోజ్జపే భవతానున్ముఖాయూయం సర్వదా బ్రాహ్మణాధమా. మీరు గాయత్రి పట్ల నిర్లక్ష్యం వహిస్తారు, వేదమాత పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. వేదే వేదోక్త యజ్ఞేషు తద్వార్తాసు తథైవ చ భవతా భవతా అనున్ముఖాయూయం. అలాగే వేదముల యందు వేదోక్త యజ్ఞాది కర్మల యందు మీకు ఆభిముఖ్యం ఉండదు, దాన్ని నిరసిస్తారు, చేయడానికి ఇష్టం ఉండదు మీకు. అలాగే శివుని పట్ల శివుని మంత్రము పట్ల మీకు ఆభిముఖ్యం ఉండదు. ఈ విధంగా సత్కర్మలు ఏవైతే ఉన్నాయో, ధర్మములుగా ఏవైతే చెప్పబడ్డాయో వాటి పట్ల బ్రాహ్మణులకి ఆభిముఖ్యం పోతుంది, పరాంగుఖత్వం కలుగుతుంది అని చెప్పాడు. అలాగా చేయకూడనటువంటి పనులు పితృమాతృసుతా భ్రాతృకన్యా విక్రయిణ, భార్యా విక్రయిణ, వేద విక్రయిణ, ధర్మ విక్రయిణ. అంటే ధర్మ విక్రయం చేసేవారు, అంటే ఎవరికైనా ధర్మం చెప్పడానికి డబ్బు తీసుకోవడం. అలాగే వేద విక్రయం, ఎవరికైనా వేదం చెప్పమంటే డబ్బు తీసుకోవడం. అలాగే భార్యా విక్రయం, అలాగే మాతా పిత్రాదుల విక్రయం. ఇటువంటి అధర్మమైన పనుల పట్ల మీకు ఆభిముఖ్యం కలుగుతుంది అని గొప్ప శాపం ఇచ్చేశారు. దాంతో వాగ్దండమీదృశం కృత్వాపి అపస్పృశ్య జలం తతః జగామ దర్శనార్థం చ గాయత్ర్యా పరమోత్సుకః. తన అమేయమైనటువంటి శక్తి కలిగిన వాగ్బాణాల్ని ప్రయోగించాడు, శాపం ఇచ్చాడు. తదనంతరం గాయత్రీదేవిని దర్శించి నమస్కరించుకున్నాడు. ప్రణనామ మహాదేవీం సాపి దేవీ పరాత్పర బ్రాహ్మణానాం కృతిం దృష్ట్వా స్వయం చిత్తే చకారః. అమ్మవారు కూడా ఆ బ్రాహ్మణులు చేసినటువంటి పనికి చాలా విస్మయాన్ని పొందిందట. కాబట్టి ఇంతటి శాపం ఎప్పుడైతే గౌతముడి యొక్క శాపం పొందారో వాళ్ళందరూ కంగారు పడిపోయారు. తే సర్వేథ మిలిత్వా తు పశ్చాత్తాపయుతాస్తథా. అయ్యో, మనం చేసినటువంటి పని చాలా చెడ్డది, చాలా పొరపాటు చేసాం, అందరికీ ఉపకారం చేసినటువంటి గౌతముడి పట్ల ఈర్ష్యపడి మనం ఇటువంటి పని చేశాము అని వాళ్ళంతా పశ్చాత్తాపడ్డారు. పడి ప్రసీదేతి 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 పునః పునః ప్రార్థయామాసు రవితః పరివార్య మునీశ్వరం కరుణాపూర్ణ హృదయ మునిస్తాన్ సమువాచ. ఇంకా వాళ్ళంతా మమ్మల్ని అనుగ్రహించు మహాప్రభో, అనుగ్రహించు మహాప్రభో అని గౌతముడు మహర్షి దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు గౌతమ మహర్షి పరమ కారుణికుడు, అతడు ఏమన్నాడంటే, నా శాపం అయిపోయింది కదయా, దానికి తిరుగు లేదు ఇంకా. అయితే కృష్ణావతారం దాకా మీరు ఈ కుంభీభాగం అనేటువంటి నరకంలో ఉంటారు. దాని తర్వాత కలియుగంలో పుడతారు. కలియుగంలో పుట్టిప్పుడు నేను ఏవైతే పనులు ధర్మ విక్రయమాది పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరిస్తూ ఉంటారు. అప్పుడు మీరు మోక్షం కోసమై గాయత్రీదేవి యొక్క పాదార విందాలని సేవిస్తారు. అప్పుడు మీ అందరికీ మోక్షం కలుగుతుంది అని చెప్పాడు. ఆ విధంగా చెప్పి గౌతమ మహర్షి తాను తన యొక్క జపం చేసుకోవడం, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి గాయత్రీ జపం అనేటువంటిది అంతటి బ్రాహ్మణులను, అంతటి శాపాన్ని పొందినటువంటి బ్రాహ్మణులు వాళ్ళంతా కూడా గాయత్రీ దేవత యొక్క ఉపాసన చేత
మరుజన్మలో వాళ్ళందరూ ముక్తిని పొందారన్నమాట. తర్వాత ఇంట్లో చాలా ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే మణిద్వీప వర్ణన అని. ఇది మణిద్వీప వర్ణన అనేటువంటి ఘట్టము దీంట్లో ద్వాదశ స్కందంలో 10 అధ్యాయంలో 10వ అధ్యాయంలో చెప్పబడుతోంది. అక్కడి నుంచి ఇక్కడ 5 అధ్యాయములు చాలా పవిత్రమైనవిగా చెప్పబడ్డాయి. 8, 9, 10 తర్వాత 11, 12 అంటే 8 నుంచి 12 వరకు ఉన్న 5 అధ్యాయములు పరమ పవిత్రమైనటువంటివి. దేవీ భాగవతంలో ఏది చదివినా చదవకపోయినా దేవీ భాగవతాన్ని మనం అంతా చదవకపోయినప్పటికీ ఈ 5 అధ్యాయములు కనుక చదివినట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః మణిద్వీపస్య ఏవాస్తి యత్ర దేవీ విరాజతే. అమ్మవారు మణిద్వీపములో విరాజిల్లుతూ ఉంటారు అని చెప్తారు. ఈ మణిద్వీపం ఎక్కడ ఉన్నది అంటే బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగంలో సర్వలోకము అని ఉన్నది. అక్కడ ఈ మణిద్వీపం ఉన్నదన్నమాట. సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతస్మృతః. దీని సర్వలోకము అని ఎందుకన్నారు అంటే అన్ని లోకముల కంటే ఊర్ధ్వం అని ఉంది, ఇంకా తర్వాత ఏం లేదు కాబట్టి దానికి సర్వలోకము అని పేరు వచ్చింది. పురా పురాంబయైవాయం కల్పితో మనసేచ్ఛయా. ఇది ఆ అమ్మవారి చేతనే తన మానసికమైనటువంటి ఇచ్ఛతోటి ఈ సర్వలోకము అనేది కల్పింపబడింది. కైలాసాత్ కైలాసాదధికో లోకః వైకుంఠాదపి చోత్తమః గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధిక స్మృతః. అంటే కైలాసము, వైకుంఠము, గోలోకము, దాని తర్వాత ఈ సర్వలోకము. నైతత్సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచితు. ఈ సర్వలోకముతోటి సమానమైనటువంటి లోకము ముల్లోకాల్లోనూ కూడా ఎక్కడా లేదు. ఈ సర్వలోకంలో మణిద్వీపం ఉన్నది. ఈ మణిద్వీపమును ఎందుకనంటే దీనికి చుట్టూరా సుధోదధి పాల సముద్రం ఉన్నది అనుకోవచ్చు. సుధా అంటే అమృతం అని కూడా అర్థం. ఈ అమృత సముద్రము లేదా పాల సముద్రం ప్రసిద్ధి. దానికి చుట్టూ మణిద్వీపానికి చుట్టూరా ఆ పాల సముద్రం ఉందన్నమాట. ఈ పాల సముద్రంలో ఈ ద్వీపం మణిద్వీపం అనేది ఉంది. అయితే ఈ మణిద్వీపము అమ్మవారు ఉండేటువంటి ప్రదేశము దానికి ముందు 18 ప్రాకారములు ఉన్నట్టుగా చెప్పారు. తదుత్తరమయోధాదుర్నిర్మితో గగనే తతః సప్తయోజన విస్తీర్ణ ప్రాకారో వర్తతే మహాన్. మొట్టమొదటి ప్రాకారం పేరు అయోధాతు నిర్మిత అన్నారు. అంటే ఇనుముతోటి నిర్మింపబడిన ప్రాకారం ఉన్నది. దీంట్లో ఆయుధాలు ధరించినటువంటి యుద్ధ విశారదులైనటువంటి అనేకులు రక్షకులు ఉంటూ ఉంటారు. దీనికి 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలకి కూడా ద్వారపాలకులు దేవీ భక్తులైనటువంటి వారు ద్వారపాలకులుగా ఉన్నారు. అమ్మవారిని చూడడానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే దేవతలందరూ వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క వాహనాలన్నీ ఈ ప్రాకారంలో ఇక్కడ నిలపాలన్నమాట. కారు పార్కింగ్ లాంటివి అవన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. అంచేత తేషాం గణా వసంచత్ర వాహనాని చ తత్రహి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరి వాహనాలు ఈ ప్రాకారంలో అక్కడ అట్టే పెడుతూ ఉంటారన్నమాట. అలాగే దీంట్లో చక్కనైనటువంటి ఉద్యానవనాలు అవి కూడా ఉన్నాయి.
తదుత్తరం మహా సారధాతు నిర్మిత మండల. ఈ ఇనుప అయోప్రాకారము, అయోధాతు నిర్మితమైన ప్రాకారము తర్వాత కాంస్య ప్రాకారం ఉన్నది. ఆ కాంస్య ప్రాకారములో కూడా ఇది గోపుర ద్వార సహిత బహువృక్ష సమన్విత. ఇక్కడ కూడా అనేక గోపురములు కలిగినటువంటిది, అలాగే అనేక వృక్షములు ఉన్నాయి. చక్కనైనటువంటి పువ్వులు పండ్లు కలిగినటువంటి వృక్షాలు అనేక ఉన్నాయి. ఈ కాంస్య ప్రాకారము తర్వాత తామ్రశాల, రాగితో చేయబడినటువంటి ప్రాకారం ఉన్నది. కాంస్యశాలాదుత్తరేతు తామ్రశాల ప్రకీర్తిత. ఇది సప్తయోజనములు విస్తరించి ఉన్నటువంటిది ఈ రాగితో నిర్మింపబడేటువంటి ప్రాకారం. దాని తర్వాత తామ్రశాలాదుత్తరత్ర శేషపాల ప్రకీర్తిత. దీని తర్వాత త్రపు అని అంటాము, శేషము. దీని తర్వాత ఆ శీసముతో నిర్మింపబడినటువంటి ప్రాకారం ఉన్నది. శీసపాలాదుత్తరత్రాపి ఆరకూటమయ శుభ. దీని తర్వాత ఈ శీసముతో తయారు చేసినటువంటి ఈ ప్రాకారం తర్వాత ఇత్తడితో నిర్మింపబడినటువంటి ప్రాకారం ఉంది. ఈ ఆరకూటం అని అంటారు. శీసశాలా ఉత్తరత్ర అవి ఆరకూటమయ శుభ. తర్వాత ఈ ఇత్తడితో చేయబడినటువంటి ప్రాకారం తర్వాత పంచలోహాత్మక శాల, పంచలోహములతో తయారు చేయబడినటువంటి ప్రాకారం ఉన్నది. దీంట్లో మందారవనములు, అనేకమైనటువంటి వివిధములైనటువంటి పువ్వులతోటి పుష్పములతోటి శోభిల్లుతున్నటువంటి వనములన్నీ ఉన్నాయన్నమాట. ఈ పంచలోహములు తర్వాత వెండితో తయారు చేయబడినటువంటి ప్రాకారం ఉన్నది. దీప్యమానో మహాశృంగై వర్తతే రౌప్యశాలక. దీని తర్వాత రౌప్యశాలమయాదగ్రే సప్తయోజన దైర్ఘ్యవాన్ సౌవర్ణశాల సంప్రోక్త. ఈ రౌప్యశాలము వెండితో తయారు చేయబడినటువంటి ప్రాకారము. ఆ ప్రాకారము తర్వాత బంగారు ప్రాకారం ఉన్నది. ఈ బంగారు ప్రాకారము తర్వాత స్వర్ణశాలమయాదగ్రే పుష్పరాగమయశాల కుంకుమారుణ విగ్రహ. పుష్పరాగములు, ఆ పుష్పరాగములు అని చెప్తాం కదా, కనక పుష్పరాగము అంటుంటారు. ఈ పుష్పరాగం అనేది పూల యొక్క పుప్పుడి రంగులో, తర్వాత కుంకుమ రంగులో ఉండేటువంటి ఆ పుష్పరాగములతోటి నిర్మింపబడినటువంటి ప్రాకారం ఉన్నది. ప్రాకారో యస్య రత్నస్య తద్రత్న రచితాద్రుమా. అక్కడ ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా ఈ పుష్పరాగముల యొక్క కాంతులతోటే ఉంటాయిట. ఇది దిక్పాలురందరూ కూడా ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటారు. స్వర్గం వల్లే గొప్ప శోభతో కలిగినటువంటిది. అలాగే ఐరావతాన్ని ఎక్కి వజ్రాయుధం ధరించి ఇక్కడ ఆయన ఇంద్రుడు సంచరిస్తూ ఉంటాడనమాట. దీనికి వన్నికో షట్కోణముల్లోనూ అగ్నికోణములో వన్నిపురి అని పేరు. అలాగే యామ్యాశాయాం యమపురి, దక్షిణ దిక్కున యమపురి అనేది ఉంటుంది. అలాగే నైరుత్యాం రాక్షసై పరివారిత. నైరుతి దిక్కులో రాక్షసులు ఉంటారు. అలాగే పశ్చిమ దిక్కులో వారుణ్యాం వరుణో రాజా పాశధారి ప్రతాపవాన్. అక్కడ వరుణుడు తన ఆయుధం పాశాన్ని ధరించి ఉంటాడు. అతను ఉత్తరస్యాం, ఉత్తరపు దిక్కున ధననాయకుడైనటువంటి కుబేరుడు ఉంటాడు. ఆయన మణిభద్ర పూర్ణభద్ర మణిమాన్ మణికంధర మణిభూషో మణిస్రగ్వి మణికార్ముకధారుక.
వీళ్ళందరూ కూడా ఆ యక్షరాజు అయినటువంటి కుబేరుడికి సేనానులుగా ఉన్నారు అక్కడ. అలాగే ఈశాన్యంలో అది రుద్రలోకము. ఆయన అక్కడ రుద్రుడు అధిపతిగా అధిదేవతముగా ఉంటాడు. ఈ విధంగా ఆ ఈ సువర్ణ ప్రాకారములో ఉన్నటువంటి ఆయా దిక్కులలో ఆయా దేవతలు ఉన్నారు. దాని తర్వాత సువర్ణ ప్రాకారం తర్వాత పుష్పరాగ ప్రాకారం. ఈ పుష్పరాగ ప్రాకారం తర్వాత పద్మరాగ ప్రాకారం ఉన్నది. పుష్పరాగమయాదగ్రే కుంకుమారుణ నిగ్రహ పద్మరాగమయ సాల మధ్యే భూశ్చైవ తాదృశీ. ఆ పద్మరాగమయమైనటువంటి ఆ ప్రాకారంలో తన్మణి స్తంభ సంయుక్త మండపా శతశో నృపా. ఈ పద్మరాగమణులతోటి ఉన్నటువంటి ప్రాకారం కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూమి కూడా పద్మరాగముగానే ఉంటుంది. అలాగే పద్మరాగములతో పొదగబడినటువంటి స్తంభములు కలిగినటువంటి అనేక మండపములు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు సమంతాతు పద్మరాగస్య పరివార్య స్థితా సదా స్వస్వలోక జనైర్జుష్ట స్వస్వవాహన హేతుభి తాసాం నామాని వక్ష్యామి శృణుత్వం జనమేజయా. అన్ని లోకములకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు. కాబట్టి వారి వారి యొక్క స్వరూపములతో వారి వారి యొక్క ఆయుధాలతోటి ఇక్కడ ఉంటారట ఈ పద్మరాగమయమైనటువంటి ప్రాకారంలో. పింగళాక్షి విశాలాక్షి సమృద్ధిర్వృద్ధిరేవచ శ్రద్ధా స్వాహ స్వధాభిక్ష మాయా సంజ్ఞా వసుంధర త్రిలోకధాత్రి సావిత్రి గాయత్రి త్రిదేశ్వరి. ఈ విధంగా చతుషష్ఠి 64 కళలుగా ఏదైతే అనుకున్నామో ఆ 64 స్వరూపములతోటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఉదారాఖ్యాచ వాగీషి చతుషష్ఠిమిత స్మృతా. దీని తర్వాత పద్మరాగ ప్రాకారము తర్వాత గోమేదమణి నిర్మిత, గోమేదకముతోటి నిర్మింపబడినటువంటి ప్రాకారం. ఈ ప్రాకారములో అనేకులు అంటే పిశాచ జాతులు వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉంటారట. స్వర్లోకవాసిభిర్నిత్యం పూజితాశ్చక్రబాహవః క్రోధరక్తే క్షణాభింది పంచచ్ఛింది దహేతి చ వదంతి సతతం వాచం యుద్ధోత్సుక హృదంతరాః. వీళ్ళంతా అనేకములైన ఆయుధాలు ధరించి కొట్టు చంపు చీల్చు అని అంటూ ఉంటారట. అలా పలుకుతున్నటువంటి సర్వదా యుద్ధ సన్నద్ధులై పిశాచ వదనులు అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ గోమయదిగమయా అగ్రే సద్వజ్రమణి నిర్మిత. ఈ గోమేదిగ ప్రాకారము తర్వాత వజ్రముతో నిర్మింపబడినటువంటి ప్రాకారం ఉంటుంది. ఇక్కడ తత్ర శ్రీ భువనేశ్వర్య వసంతి పరిచారిక. ఇక్కడ అమ్మవారి యొక్క పరిచారికలు వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. తాళవృంతధరా కాశ్చిత్ చషకాఢ్యక కరాంబుజా కాశ్చిత్ తాంబూల పాత్రాణి ధారయంత్యోతి గర్వితా. అమ్మవారి యొక్క పరిచారికలు కాబట్టి కొంతమంది విసనకర్రలు పుచ్చుకొని, కొంతమంది తాంబూల కరండములు పుచ్చుకొని, అలాగా అమ్మవారికి ఉపయోగించేటువంటి ఏవేవైతే ఏ ఏ సేవలైతే అమ్మవారికి చేస్తారో ఆ సేవలకు సంబంధించినటువంటి పరిచారికలందరూ ఈ వజ్రమణిమయమైనటువంటి ఈ ప్రాకారంలో ఉంటారట. వజ్రశాలాత్ అగ్రభాగే సాలో వైడూర్య నిర్మిత. తర్వాత వజ్రశాల ప్రాకారము తర్వాత వైడూర్య ప్రాకారం. ఆ వైడూర్య ప్రాకారములో అనేకమైన నదులు, చక్కనైనటువంటి వీధులు
అలాగే చక్కనైన తటాకములు, వాపీకూప తటాకములు, కాలువలు అవన్నీ కూడా ఈ వైడూర్య మణి నిర్మితములై ఉంటాయి. ఈ ప్రాకారమునందు ప్రతి బ్రహ్మాండ మాతృణాంతా సమష్టయ ఈరితా, అష్టమాతృకలు ఇక్కడ ఉంటారట. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చ తథేంద్రాణి చాముండా సప్తమాతరః అష్టమీతు మహాలక్ష్మీ నామ్నా ప్రోక్తాస్తు మాతరః. సప్తమాతృకలు అనేది ప్రసిద్ధమే. అయితే మహాలక్ష్మితో పాటుగా అష్టమాతృకలు ఇక్కడ ఉంటారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి. తరువాత వైడూర్య ఈ ప్రాకారము దాటిన తర్వాత ఇంద్రనీలములతో నిర్మింపబడినటువంటి, ఇంద్రనీలమళ్ళు అంటాం కదా, ఆ ఇంద్రనీలమళ్ళుతో నిర్మింపబడినటువంటి ప్రాకారం ఉన్నది. దశయోజన తుంగోసౌ ఇంద్రనీలాశ్మ నిర్మిత. దీని యందు తత్ర షోడశ శక్తీనాం స్థానాని వివిధాని చ. షోడశ శక్తులు, 16 శక్తులు, శక్తి స్వరూపములు 16, షోడశ కళలు అని అంటూ ఉంటాం. ఆ 16 శక్తులు ఈ ప్రాకారంలో ఉంటాయి. కరాళీ వికరాళీ చ తథోమా చ సరస్వతి శ్రీ దుర్గా ఉషా తథా లక్ష్మీ శృతిశ్చైవ స్మృతిర్ధృతి శ్రద్ధా మేధా మతి కాంతి ఆర్యా షోడశ శక్తయః. ఈ 16 కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, దుర్గా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి అనేటువంటి 16 శక్తులు ఈ ఇంద్రనీల ప్రాకారంలో ఉంటాయి. దీని తర్వాత ఇది దాటి వెళితే ముక్తా ప్రాకారం, అంటే ముత్యములతో ఏర్పాటు చేయబడినటువంటి ప్రాకారం. ఈ ముత్యములతో ఉన్న ఈ ప్రాకారములో తత్ర దేవీ సమాకార దేవ్యాయుధరా సదా సంప్రోక్త అష్టమంత్రిణ్య జగద్వార్త ప్రబోధికా. ఇక్కడ 8 మంత్రిణులు ఉంటారు. మంత్రి మామూలుగా మంత్రి అంటాము, రాజుకు మంత్రి ఉంటాడు. రాజు మంత్రి ఏం చేస్తాడంటే మొత్తం ఆ రాజ్యంలో జరుగుతున్న విశేషాలన్నీ కూడా రాజుతో చెప్పి ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో వాళ్ళు చర్చించుకుంటారు. అలాగే ఇక్కడ సమస్త లోకాల్లోనూ జరిగినటువంటి విశేషాలన్నీ ఈ మంత్రునులు 8 వీళ్ళు అమ్మవారికి నివేదిస్తూ ఉంటారనమాట. అందుచేత ఈ ముక్తా ప్రాకారంలో 8 మంత్రులు ఉంటారు అన్నారు. వాళ్ళ పేర్లు అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగమదన, అనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ, పాశాంకుశవరా అని 8 మంత్రులు ఇక్కడ ఉంటారు, మంత్రిణులు ఉంటారు. ఈ ముక్తాశాల ప్రాకారం తర్వాత మారకతో పరహ, మరకతములు అంటాం. ఆ మరకతములతోటి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రాకారం ఉంటుంది. అంటే ముత్యములతో చేయబడిన ప్రాకారం తర్వాత మరకతములతోటి చేయబడిన ప్రాకారం. దీంట్లో 6 కోణముల్లోనూ 6 దేవతలు ఉంటారు. షట్కోణమత్ర విస్తీర్ణం కోణస్థ దేవతాశ్రును. 6 కోణములుగా షట్కోణ స్వరూపముగా ఈ ప్రదేశము ఉంటుందన్నమాట. తూర్పు పూర్వకోణే చతుర్వక్త గాయత్రి సహితో విధి. దాంట్లో పూర్వకోణములో, తూర్పు కోణములో గాయత్రితో ఉన్న బ్రహ్మగారు ఉంటారు. తరువాత రక్ష కోణే శంఖచక్రగదాంబుజకర అంబుజ సావిత్రి వర్తతే. నైరుతి కోణంలో సావిత్రి ఉంటుంది. అలాగే తత్ర మహావిష్ణుశ్చ తాదృశ, మహావిష్ణువు కూడా అక్కడ ఉంటారు.
వాయుకోణంలో వాయువ్యం అక్కడ పరశ్వక్షమాల అక్షమాలాభయవరాన్విత మహారుద్ర వర్తతే సరస్వత్యపి తాదృశీ. అక్కడ వాయుకోణంలో మహారుద్రుడు ఉంటాడు, అక్కడే సరస్వతి కూడా ఉంటుంది. అగ్నికోణే రత్నకుంభం తథా మణికరండకం దధానో నిజహస్తాభ్యాం కుబేరోధన నాయక. అగ్నికోణంలో కుబేరుడు ఉంటాడు, ఆయన రత్నకుంభాలను చేత్తో ధరించినటువంటి, ఒకటి మణికరండకం, మరొకటి రత్నకుంభం. ఆ రెండింటినీ రెండు చేతుల్లో ధరించినటువంటి వాడై ఈయన ఉంటాడు, కుబేరుడు ఉంటాడు. అలాగే వారుణేతు మహాకోణే మదనో రతి సంయుత. పశ్చిమ దిక్కులో పశ్చిమ కోణం వారుణ కోణంలో రతి సంయుత, రతీదేవితో కూడినటువంటి మన్మథుడు ఉంటాడట. ఈశాన కోణే విఘ్నేశ నిత్యం పుష్టి సమన్విత. పుష్టి అనేటువంటి ఆమెతో కూడి ఉన్నవాడై ఈశాన్య భాగం ఈశాన కోణంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఈ విధంగా ఈ మరకత ప్రాకారం ఉంటుంది. దాని తర్వాత ప్రవాళం పగడములతో చేయబడినటువంటి ప్రాకారం ఉంటుంది. మహామరకతస్యాగ్రే శతయోజన దైర్ఘ్యవాన్ ప్రవాళశాల అపి అస్తి అపరహ. ప్రవాళశాలమని ప్రవాళములతో నిర్మింపబడినటువంటి ప్రాకారం ఉంటుంది అన్నమాట. ఈ ప్రవాళ ప్రాకారము తర్వాత నవరత్నములతోటి నిర్మింపబడినటువంటి ప్రాకారం ఉంటుంది. శ్రీదేవ్యా ఏ అవతారాస్యుస్తే తత్ర నివసంతి. ఈ నవరత్న ఖచ్చితమైన అయితే నవరత్న నిర్మితమైనటువంటి ఈ ప్రాకారంలో శ్రీదేవి యొక్క ఇతర అవతార స్వరూపాలన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే మహావిద్య మహాభేద సంతి తత్రైవ భూమిగా. దశమహావిద్యలు అని చెప్తారు. ఆ దశమహావిద్యా స్వరూపములన్నీ కూడా ఈ ప్రాకారంలో ఉంటాయి. ఈ నవరత్నమయమైనటువంటి ఈ ప్రాకారము దాటిన తర్వాత అసలైనటువంటిది ఆ భువనేశ్వరీదేవి అమ్మవారు ఉండేటువంటి చింతామణి గృహం ఉంటుందన్నమాట. ఆ చింతామణి గృహమునందు ఆమె వెలసిల్లుతూ దేదీప్యమానమైనటువంటి స్వరూపముతో ఉంటుంది. ఈ చింతామణి గృహం అంతా కూడా సూర్యకాంత మణులతోటి చంద్రకాంత మణులతోటి ఆ విద్యుత్తు వలె ప్రకాశిస్తున్నటువంటి అనేక భవనాలతోటి ఈ స్తంభములతోటి ఈ చింతామణి గృహం విలసిల్లుతూ ఉంటుంది. తదేవ దేవీ సదనం మధ్యభాగే విరాజతే. ఆ చింతామణితో నిర్మింపబడినటువంటి గృహం ఏదైతే ఉందో అది అమ్మవారి యొక్క నివాస గృహము. శృంగార మండపశ్చైక. అయితే ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ చింతామణి గృహం ఏదైతే ఉందో దానికి 4 మండపాలు ఉంటాయి చుట్టూరా. శృంగార మండపశ్చైక. ఒకటి శృంగార మండపము, 2 ముక్తి మండపము, 3 జ్ఞాన మండపము, 4 ఏకాంత మండపము అని 4 మండపాలు ఉంటాయి. ఆ శృంగార మండపములో దేవ్య గాయంతి వివిధైశ్వరై. దేవీ స్వరూపంలో ఉన్నటువంటి వారు అక్కడ గానం రకరకాలైన స్వరములతోటి గానములు చేస్తూ ఉంటారు. ముక్తి మండపములో ఉన్నటువంటి వారు మోచయతి అనిశం శివ. ఆ శివాస్వరూపం శివ ఆ అమ్మవారు ముక్తి మండపములో అక్కడికి చేరినటువంటి వాళ్ళకి ముక్తిని కలగజేస్తూ ఉంటుంది. జ్ఞానోపదేశం కురుతే తృతీయే నృపమండపే. 3వ మండపం ఆ జ్ఞాన మండపం, అక్కడికి చేరినటువంటి వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తూ ఉంటుంది. చతుర్థ మండపే చైవ జగద్రక్ష విచంతనం మంత్రిని సహిత నిత్యం కరోతి జగదంబిక. 4వ మండపం చతుర్థ మండపం ఏకాంత మండపం. అక్కడ ఎవరికి ఎవరు రారు అక్కడ. ఆ మండపంలోకి వచ్చి ఆ అమ్మవారు మంత్రిని, ఆమెకు ఉన్నటువంటి మంత్రులు ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ మంత్రులతోటి మంత్రాంగం జగత్తు గురించి, జగత్తును రక్షించడానికి గురించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. చింతామణి గృహే రాజన్
శక్తి తత్వాత్మకై పరై సోపానైర్దశభిర్యుక్త మంచకోప్యధిరాజతే. ఈ చింతామణి గృహం, ఆ చింతామణి గృహంలో సోపానై దశభిర్యుక్త 10 సోపానములు కలిగినటువంటి ఒకనొక 10 మెట్లు అనుకోండి. ఆ 10 మెట్లు కలిగినటువంటి మంచకం. మంచకం అంటే ఉన్నతమైనటువంటి ప్రదేశం. దాన్ని ఎక్కడానికి 10 మెట్లు ఉంటాయి. ఆ మంచకం మీద అమ్మవారు ఉంటారు. ఎక్కడానికి 10 మెట్లు ఉంటాయి. ఆ 10 మెట్లు ఎవరు ఉంటారు అక్కడ? బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ. దాన్ని నిలపడానికి మంచము అంటే పెద్ద ఉంటే దానికి నిలపాలి కదా. ఆ నిలపడానికి ఎవరుంటారంటే మంచకురాహ ప్రోక్త. మంచకురములు అంటే ఆ మంచాన్ని నిలబెట్టేటువంటి స్తంభములు, కోళ్ళు లాంటివి అనమాట. అవి ఎవరుంటారంటే బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు, 5గురు అక్కడ ఉంటారు. తస్యోపరి మహాదేవ భువనేశో విరాజతే యాజేవి నిజలీలార్థం ద్విధాభూత బభూవ. అక్కడ ఆ భువనేశ్వరీ దేవితోటి ఆ భువనేశ్వరుడైనటువంటి మహాదేవుడు విరాజులుతూ ఉంటాడు. అయితే మహాదేవుడు వేరు, భువనేశ్వరీ దేవి వేరు అని అనుకోకూడదు. ఒకటే స్వరూపము ద్విధా విభక్తమై ఉంటుంది. భువనేశి భువనేశ, భువనేశ్వరీ దేవి భువనేశ్వరుడు, వీరిద్దరిది ఒకే స్వరూపం. అర్ధనారీశ్వరుడు అంటాం కదా, అలాగ ఒకటే స్వరూపం, ఒకే రూపము ద్విధా విభక్తమై మనకి స్త్రీ పురుషులుగా కనపడుతూ ఉంటారు. ఆ ఆ మంచం మీద మనం ఏదైతే ఇక్కడ 10 మెట్లు ఉన్నాయని, దానికేమో బ్రహ్మ విష్ణు రుద్రాదులు కోళ్ళుగా దాన్ని నిలిపేటువంటి ఆ మంచాన్ని నిలిపేటువంటి వారిగా ఉన్నారని చెప్పుకున్నాము. ఆ మంచం మీద ఈ భువనేశ్వరీ దేవితోటి భువనేశ్వరుడు కూడి ఉంటాడు అని చెప్పారు. పంచవక్త్రస్త్రినేత్ర మణిభూషణ భూషిత హరిణాభీతి పరశూన్వరం చ నిజబాహుభి. ఆయన ఆయా ఆయుధాలు ధరించి 5 వక్తములతో 5 వక్త్రములతోటి 5 ముఖాలతోటి 3 నేత్రములతోటి మణిభూషణ భూషితుడై ఆ భువనేశ్వరుడు మహాదేవుడు ఉంటాడు. ఆయన యొక్క ఎడమ తొడం మీద వామాంకములో ఆమె భువనేశ్వరీ దేవి ఉంటుంది. వామాంకే సన్నిషణ్ణాస్య దేవి శ్రీ భువనేశ్వరి. ఆ మహాదేవుడి యొక్క ఎడమ తొడ మీద ఆ భువనేశ్వరీ దేవి కూర్చుని ఉంటుంది. ఆ భువనేశ్వరీ దేవి యొక్క స్వరూపాన్ని ఈ విధంగా చెప్తున్నారు. నవరత్న గణాకీర్ణ కాంచీదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ వైడూర్యాంగద భూషణ కనశ్రీ చక్రతాటంక విటంక వదనాంబుజ లలాటకాంతి విభవ విజితార్థ సుధాకర బింబకాంతి తిరస్కారి రథ విరాజిత లసత్ కుంకుమ కస్తూరి తిలకోద్భాసితానన దివ్య చూడామణి స్ఫార చంద్రక సూర్యక ఉద్యత్ కవి సమస్వచ్ఛ నాసాభరణ భాసుర చింతాకలంబిత స్వచ్ఛ ముక్తాగుచ్ఛ విరాజిత పటీర పంక కర్పూర కుంకుమాలంకృతస్తని విచిత్ర వివిధాకల్ప కంబు సంకాశ కంధర దాడిమే ఫల బీజాభ దంతపంక్తి విరాజిత. ఈ విధంగా ఆమె దివ్యమైనటువంటి స్వరూపంతో ఆ శివాని భువనేశ్వరి మనకి దర్శనమిస్తుంది అన్నమాట. ఆమెను ఎప్పుడూ కూడా ఆ పీఠమును ఆశ్రయించుకున్నటువంటి శక్తులు ఉంటాయి. ఆ శక్తులు ఎప్పుడూ కూడా ఆ పరాంబికను సేవిస్తూ ఉంటారన్నమాట. ఎవరంటే ఇప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అలాగే లజ్జా, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమాదయ, ఇలాంటి ఈ శక్తులన్నీ కూడా పీఠశక్తులు అని పేరు. వారు ఆమె నిరంతరము సేవిస్తూ ఉంటారు. చింతామణి గృహస్యాస్య ప్రమాణం శృణు భూమిప. ఈ చింతామణి గృహము సహస్ర యోజనములు వ్యాపించి ఉన్నటువంటిది. అటువంటి చింతామణి గృహములో ఈ మంచకము మీద ఉన్నటువంటి భువనేశ్వరీ దేవితో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఉంటాడు. ఆ భువనేశ్వరి
భువనేశుడు ఇద్దరికి భేదము లేదు, ఒకే రూపము స్త్రీ భూమి రూపంలో మనకి కనపడుతుంది, ద్విధా విభక్తమై కనపడుతుంది. కాబట్టి మయాదేవ్యా పరం స్థానం సర్వలోకోత్తమోత్తమం ఏతస్య స్మరణాత్ సద్య సర్వం పాపం వినశ్యతి. ఈ మహాదేవి ఉన్నటువంటి ఈ చింతామణి గృహము, మణిద్వీపము, దీనిని గురించి మనం స్మరించుకుంటే చాలు. దీన్ని చదవగలిగితే చాలా గొప్పది. చదవలేకపోతే కనీసం స్మరణ చేసుకున్నప్పటికీ కూడా మనం చేసినటువంటి పాపాలన్నీ పోతాయి. ప్రాణోత్క్రమణ సంధౌతు స్మృత్వా తత్రైవ గచ్చతి. ప్రాణం పోయేటప్పుడు కనీసం ఆ చింతామణి గృహం యొక్క స్మరణ చేసుకుంటే అక్కడికే చేరుతాడు. దీంట్లో ఉన్న ఇంతగా ముందు చెప్పుకున్నాం 5 అధ్యాయాలు, 8 నుండి ఈ 12 దాకా ఉన్నటువంటి ఈ 5 అధ్యాయాలు కనుక చదివినట్టయితే భూత ప్రేత పిశాచాది బాధలేమీ ఉండవు. అలాగే నూతన గృహ నిర్మాణం చేసుకున్నటువంటి వారు దీని కనుక చదువుకున్నట్టయితే ఏదైనా వాస్తు దోషాలు లాంటివి ఏవైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా పోయి శుభాలు కలుగుతాయి. తర్వాత ఈ దేవీ భాగవతం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ఈ దేవీ భాగవతాన్ని చదవడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఈ జనమేజయుడు వ్యాసుల వారిని ప్రశ్నించడం, వ్యాసుల వారు మొత్తం వివరాలన్నీ చెప్పడం అనేటువంటి విధంగా మొత్తం ఈ దేవీ భాగవతం అంతా అయింది. అంటే దేవీ భాగవతము యొక్క శ్రవణము, అలాగే ఆయన ఈ జనమేజయుడు అంబామకం, అంబాయజ్ఞం అనేది ఎట్లా చేయాలో ఇంతకుముందు చెప్పారు, ఆ విధంగా ఆచరించాడు. దానితోటి ఏమైందంటే వీరు ఈ పురాణం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉండగా దేవలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు. వస్తే ఏమిటయ్యా విశేషాలు అంటే, నారదుడు అన్నాడు, ఇవాళ చాలా విశేషం ఉన్నది అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి సంగతి నేను చూశాను అన్నాడు. ఏమిటి ఆ అద్భుతమైనది అంటే, ఇంతకు ముందు నీ తండ్రి పరీక్షన్ మహారాజు పాము యొక్క కాటు వల్ల మరణించాడు కదా, అతడికి ఉత్తమగతులు కలగవు అని ఉత్తమగతుల కోసం నువ్వు బాధపడుతున్నావు కదా, నీవు చేసినటువంటి ఈ అంబామకం వల్ల, ఈ దేవి భాగవత శ్రవణం వల్ల ఈ ఫలితము చేత అతడు చక్కనైనటువంటి దివ్యమైనటువంటి లోకాలను పొందాడయ్యా. ఇది విని ఎవరైతే ఈ ద్వాదశ స్కంధ రూపమైనటువంటి ఈ భాగవతాన్ని వింటారో వాళ్ళు కూడా దివ్యమైనటువంటి లోకాలకి చేరుకుంటారు. నీవు చేసినటువంటి ఈ అంబాయజ్ఞం వల్ల, తర్వాత నువ్వు భాగవతాన్ని వినడం వల్ల నీ తండ్రి ఉత్తమగతులు పొందాడయ్యా, ఇదే చాలా విచిత్రమైనటువంటిది అన్నాడు. కాబట్టి ఈ ద్వాదశ స్కంధములు 18 సహస్రం శ్లోకములతో ఉన్నటువంటి ఈ దేవీ భాగవతం అనేది విన్నటువంటి వారు, ఇది శుక మహర్షికి ఆయన వినిపించాడు. ఆ శుక మహర్షి కోసమే అసలు చెప్పాడు ఇది. అటువంటి ఈ దేవీ భాగవతాన్ని విన్నటువంటి వారు, చదివినటువంటి వారు చక్కనైనటువంటి లోకాల్ని, దివ్యమైన లోకాల్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. వేదసారమిదం పుణ్యం పురాణం ద్విజసత్తమా. ఇది వేదాన్ని అధ్యయనం చేయలేకపోయినప్పటికీ ఈ దేవి భాగవతాన్ని చదివినట్లయితే మీరు వేదాన్ని అధ్యయనం చేసినట్లయితే కాబట్టి సచ్చిదానంద రూపాంతాం గాయత్రీం ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా సూతులు వారు ఆ మహర్షులందరికీ చెప్పి అందరూ కూడా ఆ గాయత్రి ప్రతిపాదితమైనటువంటి ఆ అమ్మవారిని ధ్యానించవలసింది. హ్రీమయీం దేవీం ధియో యో నః ప్రచోదయాత్, నమామి హ్రీమయీం దేవీం ధియో యో నః ప్రచోదయాత్. మన యొక్క బుద్ధులన్నిటినీ ప్రేరేపణ చేసేటువంటి ఆ
హిరింబీజాత్మకమైనటువంటి అమ్మవారిని ధ్యానించవలసింది. నేను అదే విధంగా ధ్యానిస్తున్నాను, మీరందరూ కూడా ధ్యానించవలసింది అని చెప్పి ఆయన సెలవు తీసుకున్నాడు. ఇది స మునివరాణం అగ్రత శ్రావయిత్వా సకల నిగమగుహ్యం దౌర్గమే తత్పురాణం నతమధమని ముని సంఘం వర్ధయిత్వా శిశాంబాచరణ కమల భృంగో నిర్జగామాత సూత. ఈ విధంగా ఆ మునులందరికీ కూడా ఈ అమ్మవారి యొక్క దేవీ భాగవతాన్ని చెప్పి వారి దగ్గర నుండి ఆయన సెలవు తీసుకున్నాడు. అంతటితోటి ఈ దేవీ భాగవతము 12 స్కంధాత్మకమైనటువంటిది పూర్తయింది. మనం చెప్పుకునేటువంటి దాంట్లో కానీ చదువుకునే దాంట్లో కానీ ఏదైనా పొరపాట్లు ఉన్నట్టయితే అమ్మవారిని క్షమింపవలసిందిగా మనం కోరుకోవాలి. ఆ దేవి అపరాధ స్తోత్రమని, దేవి అపరాధ క్షమాపణ స్తోత్రము అని ఉంది. ఆ 4 శ్లోకాలు కూడా చదువుకుని ముగిద్దాము. నమంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతః తదనుసరణం క్లేశహరణం. మాకేమీ రావు, యంత్రము కాని మంత్రము కాని స్తుతి కాని ఆహ్వానము కాని ధ్యానము కాని స్తుతి కథలు కాని ఏమీ తెలియవు అమ్మా. కానీ నిన్ను స్మరిస్తే చాలు, నిన్ను నమస్కరిస్తే చాలు, మా కష్టాలన్నీ తొలగిపోతాయి. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా విధేయా శక్యత్వా తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. మేము అలసత్వం చేత కాని, మరో అజ్ఞానం చేత కాని, ద్రవిణ లోభం చేత కోని మేము నిన్ను పూజ చేయకపోయి ఉండొచ్చు, మేము చేయలేకపోయాం. అయినప్పటికీ నువ్వు నన్ను రక్షించవలసింది, మా అపరాధాన్ని క్షమించవలసింది. లోకంలో చెడ్డ కొడుకు ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదు కదా అన్నాడు. పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళా పరంతేషం మధ్యే విరళతరళో హంతవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదన్నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. జగన్మాతర్మాతస్తవ చరణ సేవా నరచిత నవా దత్తం దేవి ద్రవిడమపి భూయస్తవ మయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమం తత్ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. కొడుకు తల్లికి ఏమీ ఇవ్వకపోయినా సరే తల్లికి కొడుకు పట్ల ప్రేమ ఉంటుంది. అలాగే నిన్ను ప్రార్థించడానికి కానీ, నీ పూజలు చేయడానికి కానీ ఊళ్ళో కనీసం నేనేమీ డబ్బులు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా నీవు నా పట్ల అనుగ్రహాన్ని చూపుతున్నావు తల్లి. పరిత్యక్తా దేవా వివిధ విధి సేవా కులతయా మయా పంచాశీతేరధికమపనీతే తు వయసి ఇదానీం చేర్మాతస్తవ యది కృపానాపి భవితా నిరాలంబో లంబోదర జనని కమ్యామి శరణం. స్వపాకో జల్పాకో భవతి మధుపాగోపమగిర నిరాతంకో రంకో విహరతి చిరంకోటి కనకై తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం జనః కో జానీతే జనని జపనీయం జపవిధౌ చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీభూతేశో భజసి జగదీశైక పదవీం భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటీ ఫలవిదం నమోక్షస్యాకాంక్ష భవ విభవ వాంఛాపి చ నమే న విజ్ఞానాపేక్ష శశిముఖి సుఖేచ్ఛాపి న పునః అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై మృడాని రుద్రాణి శివ శివ భవానీతి జపతః. నారాధితాసి విధినా వివిధోపచారై కిన్రూక్ష చింతన పరై న కృతం వచోభి శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే ధత్సే కృపాముచితమంబ పరం తవైవా. ఆపత్సుమగ్న స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేశి నైతచ్చటత్వం మమ భావయేథా క్షుధాతృషార్తా జననీం స్మరంతి. జగదంబ విచిత్రమత్ర కిం
పరిపూర్ణ కరుణాస్తి తేన్మయి అపరాధ పరంపరావృతం నహి మే మాత సముపేక్షతే సుతం. అది ఎన్ని విచిత్రం, దీంట్లో ఆశ్చర్యం ఏముంది? నీ యొక్క దయ కనుక ఉన్నట్లయితే మేము అన్నిటినీ పొందగలుగుతాము. ఎంతటి దుర్మార్గుడైనా పాపాత్ముడైనా అల్లరివాడైనా తల్లి కొడుకుని ఉపేక్ష చేయదు కదా, విదిలిపెట్టేది కదా. మత్సమ పాతకీ నాస్తి పాపగ్ని తత్సమానహి. నాలాంటి పాపాత్ముడు ఉండడు, నీలాంటి పాపములను పోగొట్టేటువంటి దేవత ఉండదు. ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా గురు. ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకొని యథాయోగ్యం తథా గురు, నాకు ఏది యోగ్యమైతే ఆ విధంగా చేయవలసింది అని ప్రార్థించారు. శంకరాచార్యులు వారు ఈ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని రచించారు. ఇంతటితోటి ఈ దేవి భాగవత అధ్యయన మహాయజ్ఞం అనేది ఈ రోజుతో పూర్తయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ పరదేవతార్పణమస్తు.